బాగున్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు అయితే మా అత్త వాళ్ళ గార్డెన్ చూపించబోతున్నాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి. ఇదైతే మేము క్రిస్మస్కి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామండి. అక్కడ వాళ్ళ గార్డెన్ అయితే మీకు చూపిస్తున్నాము. చూస్తున్నారు కదా, కొంచెం లెందీ అయిన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే విలేజ్లో గార్డెన్ చాలా అందంగా ఉంటుంది కదా. సో అందుకనే అన్నీ కొంచెం ఎక్కువ మొక్కలే ఉన్నాయండి. అందుకనే వీడియో కొంచెం పెద్దదయ్యింది. చక్కగా చూడండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇవి మేమైతే సీతమ్మ వారి జడగంటలు అంటాము. మీరైతే ఏమంటారో. ఈ మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి వదిన వాళ్ళ ఇంట్లో. మా చిన్నప్పుడు చక్కగా ఆడుకునే వాళ్ళం వీటితో. మళ్ళీ నేను చూడడం అంటే వీళ్ళ ఇంటి దగ్గరే చూస్తానన్నమాట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేవు ఇవి. చూసారా, ఇవైతే ఎంత అందంగా ఉన్నాయంటే మెరూన్ కలర్లో. ఫస్ట్ నేను చూపించానండి. ఇవైతే 2 కలర్స్ ఉన్నాయి. ఇది మెరూన్, ఫస్ట్ది అయితే ఆరెంజ్ కలరు. ఇవి కుచ్చులుగా ఉండటం వల్ల అలా అంటారో ఏమో కానీ వీటిని అయితే మేము సీతమ్మ వారి జడగంటలు అంటాం. వీటిలో చక్కగా మన సబ్జా గింజలు ఉన్నంత సన్నగా సీడ్స్ అయితే ఉంటాయండి. తెచ్చుకొని మనం వేసుకోవచ్చు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా పాపతో ఉన్నాము. మా మరిది గారి పాప బబ్లీ. వీళ్ళైతే మా మ్యారేజ్ అయిన కొత్తలో వీళ్ళకి వాటర్ తక్కువ అండి, బయట నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఇక్కడికి రావాలన్నా వీళ్ళ వాటర్తో ఇబ్బంది పడతారని నాకు కొంచెం ఏంటో అనిపించేది. కానీ ఇప్పుడైతే బోర్ వేయించారు. చక్కగా వాటర్ ఫెసిలిటీ అయితే ఏ ప్రాబ్లం లేకుండా ఉంది. అందుకని వీళ్ళు చక్కగా మొక్కలు పెంచుకుంటున్నారు. వీళ్ళకి మొక్కలంటే కూడా బాగా ఇంట్రెస్ట్ అండి. మా ఆడపడుచుకి, వాళ్ళ తోడికోడలకి, ఇంకా అన్నయ్య వాళ్ళకి కూడా. అందుకనే చక్కగా చాలా ఇంట్రెస్ట్గా ఎక్కడికి బయటకు వెళ్ళిన మొక్కలన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటారు. మా ఆడపడుచు వాళ్ళ తోడికోడలు కూడా ఎవరో కాదండి, మా చిన్న మామయ్య గారు అమ్మాయిను. ఇక్కడ చూస్తున్నారా, బంతి పూలు అయితే అసలు ఎన్ని పెట్టారోనండి. లాస్ట్లో మళ్ళీ ఒకసారి రిటర్న్ వస్తాను చూడండి, బారు చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే ఒంటరెక్క అంటాము. బంతిపూలు చూసారా, మనకైతే కోసేస్తారు కొంతమంది ఇళ్ళ దగ్గర. వీళ్ళైతే చక్కగా అలా అందంగా అట్టి పెట్టారనమాట. ఇక్కడ ఫోటోషూట్ కూడా పెట్టాము, చూస్తూ ఉండండి. ఆ ఫొటోస్ కూడా పెడతాను మీకు. ఒక్కసారి చూపించిన మొక్క ఇంకొకసారి అయితే చూపించలేదండి. అయినా కానీ వీడియో ఇంత వచ్చింది. చూసారా, ఇక్కడైతే ఎల్లో కలర్ కూడా ఉన్నాయి బంతిపూలు. ఇందాక మనం చూసినవి ఆరెంజ్ షేడ్ కదా. చూడండి, ఇవైతే మన గడప పసుపు అంటాం కదా, ఆ ఎల్లో కలర్ అన్నమాట. ముద్ద బంతి పూలు చక్కగా ఉన్నాయి. ఇది మన సంక్రాంతి టైం అంటే బంతిపూల సీజనే కదా. ఇవి చక్కగా గుమ్మాలకు కట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో. ఇక్కడైతే ఒక చిట్టి చామంతి పూల చెట్టు అయితే ఉంది. అదైతే ఇంకా మొగ్గలు వేస్తుందన్నమాట, పూలు ఇంకా రాలేదు. సిటీలో అయితే ఇక్కడైతే పిల్లలు చూసారా ఆడుకుంటున్నారు చక్కగా దాక్కునే ఆట. ఇక్కడికి వస్తే మా పిల్లలకి ఇంకా సందడే అనమాట. వాళ్ళ బావాళ్ళతో ఆడుతూ ఉంటారు, మా మరిది గారి పిల్లలు వీళ్ళు. ఇక్కడైతే ఇవి ఆరెంజ్ షేడ్ వచ్చిన బంతిపూలు అన్నమాట. చూసారా, చక్కగా డైలీ వాటరింగ్ చేస్తారు కాబట్టి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొక్కలు, పూలు కూడా. నాకైతే ఇక్కడికి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ముందే పొలాలు ఉంటాయి, చక్కగా చల్లని గాలి. ఇక్కడైతే చూసారా, చిట్టి చామంతి పూలు వైట్వి.
ముందు పొలాలు ఉంటాయి, చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చక్కగా హ్యాపీగా ఉంటుంది అనమాట. నాకు అక్కడికి వెళ్తే చక్కగా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం అలా. దానికి తోడు ఈ మొక్కలు కూడా ఎక్కువ ఉంటాయేమో, ఇంకా చాలా ప్లేజెంట్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఇక్కడ. నాకు నచ్చే ప్లేస్ అనమాట బాగా. ఇవైతే ఇంకా మొగ్గలు వస్తుంది ఈ బంతి చెట్టుకి, ఇంకా పూలు పూయలేదన్నమాట. చూసారా, ఇది కూడా వరణ అంత హైట్ పెరిగింది, పూలు పూయలేదు ఇంకా దీనికి. వీళ్ళు వీటన్నిటిని మెయింటైన్ చేస్తున్నందుకు చెప్పుకోవాలండి, చక్కగా ఇంత బాగా. పిల్లలు కూడా చక్కగా ఎవరు తుంచేవాళ్ళు లేరు కాబట్టి చూడండి అన్నీ బాగుంటాయి. ఒకసారి బ్యాక్ చూపిస్తున్నాను చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇవన్నీ ఈ రో బంతిపూలు అనమాట. బంతిపూలు సీతమ్మ వారి జడగంటలు అనమాట. చూసారు కదా, ఇదైతే ఫ్రంట్ సైడ్ వాళ్ళ హౌస్కి. ఇది వచ్చేసి ఇంకో రో అనమాట. ఇదేంటొద్దా అంటే మా ఆడబడి చెప్తున్నారు, ఇది నేరేడు చెట్టు గీత అని. నేరేడు చెట్టు ఆకులు అలా ఉండవు కదా అంటే అది చిట్టి నేరేడు అంట, చిన్న చిన్న నేరేడుకాయలు కాస్తాయంట దానికి. ఇది వచ్చేసి మామూలు మనం తినే నేరేడుకాయలు ఉంటాయి కదా, నేరేడు పళ్ళు, అవి. చక్కగా అన్ని మొక్కలు పెట్టారండి వీళ్ళైతే. ఇది వచ్చేసి పింక్ కలర్ మందారలో స్మాల్ సైజ్ అనమాట. ఇవైతే ఎన్ని పూలు పూస్తున్నాయో చక్కగాను. ఈ మొక్కనైతే అత్తమ్మ కూడా తీసుకెళ్ళారు అక్కడ పెట్టుకోవడానికి, పూజకి పనికి వస్తాయి కదా చక్కగా. మందార పూలు పెడితే దేవుళ్ళు ఎంత అందంగా ఉంటారో కదా. వీళ్ళేమో మా వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వీళ్ళకి పూలతో పని ఉండదు, దేవుళ్ళకి పెట్టడం అది ఏమి ఉండదు. చక్కగా పూసిన పూలు పూసినట్టు అలా చెట్టుకు ఉంచేస్తారనమాట. చూసారా ఎంత అందంగా ఉన్నాయో పూలైతే. చూడండి, ఇటు కూడా ఇంకా కొన్ని బంతి మొక్కలు ఉన్నాయి. ఈ బంతిపూలు ఇవన్నీ చూస్తుంటే చక్కగా తుంచేసి తోరణాలు కట్టేయాలనిపించింది నాకైతే. మొన్న దివాళీకి కట్టాను కదా అలా. చూసారా ఎంత చక్కగా. ఇవి ఆరెంజ్ షేడ్ వచ్చిన బంతిపూలు. ఇది మరీ థిక్గా ఉందండి షేడ్ అయితే, బాగుంది, ఇది చాలా బాగుంది. చూసారా, తులసమ్మ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ఎల్లో కలర్ షేడ్ వచ్చిన మందార మొక్క అన్నమాట. ఇవి ఇంకా మొగ్గలే ఉన్నాయండి, పూలు రాలేదు. ఇవి కూడా ఒకసారి వచ్చినప్పుడు మందార పూలు అన్నీ లైన్గా పూసినాయి అప్పుడైతే. ఇప్పుడైతే ఏది మందార పూలు తక్కువ పూస్తున్నాయి. ఇక్కడైతే చూసారు కదా తులసమ్మ. వీళ్ళు పూజ చేయరుగా గీత అనుకోకండి, వీళ్ళు హెల్త్ పర్పస్కి యూజ్ చేస్తారనమాట. చక్కగా రోజు కొన్ని ఆకులు నవ్వులుతూ ఉంటారు. చూసారా, ఇక్కడ ఎల్లో కలరు. ఇది కూడా ఒక మందార చెట్టు అండి. ఇది వచ్చేసి ఆరెంజ్ అనుకుంటా, పూలు పూయలేదు దీనికైతే, మొగ్గలే ఉన్నాయి ఇంకా. ఇదేదో ఒంటి రెక్క అండి, ఒంటి రెక్క మందార చెట్టు అనమాట, వైట్ది ఇది. చూసారా, ఇక్కడైతే అరటి చెట్లు కూడా ఉన్నాయి. ఇందాకే ఒక అరటి గెలను కోసారు అన్నయ్య, నేను అప్పుడు వీడియో తీయటం మర్చిపోయాను. ఇప్పుడు వీడియో తీస్తుంటే మా ఆడబడుచు అదే అంటున్నారనమాట, ఇందాక తీసే పని గీత గెలను కోసేటప్పుడు ఇంకా బాగుండేదని. ఇదైతే చూసారు కదా, ఇక్కడ ఎల్లో కలర్ షేడ్ అనుకుంటా ఇది మందార మొక్క. ఇక్కడైతే ఒక చిన్న జామ చెట్టు కూడా ఉంది. జామ చెట్లు చాలా ఉన్నాయండి వీళ్ళింటి దగ్గర. ఇది వచ్చేసి లైట్ పింక్ మందార అనమాట. ఇది కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుందండి, పూలు కూడా ఎక్కువ పూస్తాయి అన్నమాట. ఇది కూడా ఒక కొమ్మ తీసుకెళ్ళారు అత్తయ్య, మరి ఎంతవరకు బతుకుతాయో చూడాలి. ఇది దానిమ్మ చెట్టు అండి. ప్రజెంట్ అయితే మరి దానిమ్మకాయలు ఏమి లేవు దీనికి, చక్కగా పూలు వేసినాయి. అవి మీకు కనిపిస్తున్నాయో లేదో మరి. ఇదైతే వంగ చెట్టు.
చూసారా వంకాయలు ఎంత చక్కగా కాసినాయో. మ్యాక్సిమం వీళ్ళకి బయట నుంచి కూరగాయలు తెచ్చుకోరండి, ఇక్కడ కాసినయే ఒకరోజు ఒకళ్ళు చక్కగా అలా వండుకుంటారనమాట. మా ఆడపడుచు, చిన్న ఆడపడుచు కూడా. చూసారా మా మరిది గారి పాప పెద్దమ్మ నేను చూపిస్తాను, వీటిని నేను చూపిస్తాను అంటే వచ్చి చూపిస్తుంది. చూపించరా తల్లి అంటే ఇంకా మళ్ళీ వచ్చి ఇప్పుడు చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అండి. కరివేపాకు చెట్టు కూడా చూసారా చక్కగా ఎంత హైట్గా ఉందో. మనమైతే ఒక్కసారి అత్తమ్మ పంపిస్తే 15 డేస్ వాడుకుంటాను నేనైతే. వీళ్ళైతే చక్కగా ఎప్పుడప్పుడు తుంపుకొచ్చి చక్కగా ఫ్రెష్గా వేసుకుంటారు కూరల్లో. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి. ఈ పక్కనే వచ్చేసి ఇదైతే దబ్బ చెట్టు. చూసారా ఇది నేను మీకు చూపిస్తున్నాను కదా ఉసిరి చెట్టు. ఇది డాబా అంత హైట్ అయిపోయిందనమాట సన్నగా. ఇక్కడ సపోటా చెట్టు కూడా మీరు చూడవచ్చు. చక్క సపోటా చెట్టుకైతే సపోటాలు కాసినాయండి. ఇవైతే అసలు ఎంత స్వీట్గా ఉంటాయంటే నాకు చాలా ఇష్టము. కానీ ప్రజెంట్ అయితే అవి తయారవ్వలేదు, కానీ అసలు అవి తయారైతే మాత్రం వీళ్ళ సపోటాలు ఎంత స్వీట్గా ఉంటాయో అండి. కాయలు కూడా చాలా పెద్దవి అవుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. చక్కగా కోసి ముగ్గేస్తూ ఉంటారు వదిన వాళ్ళు. ఇదైతే చిన్న కొబ్బరి చెట్టు అనమాట. మనం మొక్కలు పెట్టంగానే కాదు కదా, చక్కగా వాటికి కేరింగ్ కూడా ఉండాలి కదా. వీళ్ళు అలా ఎప్పటికప్పుడు వాటరింగ్ అది చేయడం వల్ల మొక్కలు కూడా చూసారా ఎంత చక్కగా గ్రీన్గా ఉన్నాయో. ఇది వచ్చి దబ్బకాయ చెట్టు. ఒకసారి వెళ్ళినప్పుడైతే దబ్బకాయలు కూడా ఉన్నాయి, మరి ఇప్పుడైతే ఏమీ లేవు. నాకు దేన్నా కూడా కాయలు పూలు తక్కువగా ఉన్నట్టున్నాయి. మరి సీజన్లో పుయ్యవో మరి కాయవో తెలియదు నాకైతే. ఇక్కడ ఒక నేరేడు చెట్టు ఉందండి చిన్నది. ఇదైతే ములగ చెట్టు. కాస్త దూరంగా పెడతారు కదా చెట్లన్నిటికీ, గొంగర పురుగులు అవి కూడా పడతాయని. ఇది చిన్న మామిడి చెట్టు అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, అక్కడ కనిపించేవి అవి పసుపు చెట్లు. అంటే వాటికి భూమిలో పసుపు కొమ్మలు వస్తాయి అన్నమాట. వాటితోనే మన పసుపు తయారు చేస్తారు. అంటే ఆ మాత్రం తెలవదు అనుకోకండి, కొంతమందికి తెలవదని వాటితో పసుపు తయారు చేస్తారని చెప్తున్నాను నేను. ఇదైతే మామిడి చెట్టు మీరు చూస్తుంది. చూసారు కదా, వీళ్ళకి ఈస్ట్ సైడ్ అంతా ఇలా పొలాలు ఉంటాయండి. తూర్పు వైపు అంతా పొలాలు. ఇందులో కొంతవరకు వీళ్ళ పొలం కూడా ఉంది. మొత్తం వీళ్ళదేనైతే నేను చెప్పను, కానీ కొంతవరకు వీళ్ళ పొలం కూడా ఉందన్నమాట. ఇక్కడ కొబ్బరి చెట్లు చూసారా. ఇటు అయితే సన్ షేడ్ పడి మీకు కనిపించట్లేదు, వేరే డైరెక్షన్లో వెళ్ళి చూపిస్తాను అన్నమాట వీటిని తర్వాత. చక్కగా అరటి చెట్లు కూడా చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. చామంతి చెట్లకి చక్కగా కోళ్ళు అవి తినకుండా ఎలా ఫెన్సింగ్ వేసారో చూసారా వీళ్ళు. ఇక్కడే తెలుస్తుంది మొక్కలకి వీళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారో. బంతి చెట్లు అంటే కొంచెం హైట్గా ఉంటాయి కాబట్టి కోళ్ళకి అందవు. చామంతి చెట్లు కింద కిందే ఉంటాయి కాబట్టి కోళ్ళకి అందుతాయి కదా. కొంచెం పందెం పుంజులు అవి పెంచుతారు అన్నయ్య వాళ్ళు. ఇంకా మామూలుగా కోళ్ళు ఎక్కువ ఉండవు, కానీ పందెం పుంజులు పెంచుతారనమాట. అవి కూడా వీడియో తీసే పని నేను మర్చిపోయాను, ఇప్పుడు మీకు చెప్తుంటే గుర్తొచ్చింది ఆ పుంజులు. ఇవైతే నూరు వరహాలండి, చక్కగా రెడ్ కలర్ నూరు వరహాలు. ఇవి కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనుకుంటా పూత. ఈ పక్కన ఉన్నది కూడా నూరు వరహాలేనంట, అది రెడ్ కలరేనంట. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇది గన్నేరో, శివుడి గన్నేరో ఏదోనండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా
చక్కగా అది చిన్న మొక్కే ఉంది. ఇవి పూయడం మొగ్గలు కూడా వేసినాయి చూడండి. ఇవి పూయడం స్టార్ట్ అయితే ఇంకా వేరే ఏ మొక్క అక్కర్లేదన్నమాట. మనకి దేవుడికి పూలు పెట్టడానికి అన్ని పూలు ఉంటాయి అన్నమాట. చూసారా ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది, దానికి కూడా చక్కగా కాయలు వేసినాయి అన్నమాట. ఇవి కూడా సేమ్ అక్కడ చూపించింది ఇది కూడా సేమ్ టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక జామ చెట్టు కూడా ఉంది. ఏవి పూసినా ఏవి కాసినా, పూలంటే కొయ్యరు చెప్తున్నాను కదా, కాయలు ఏవైనా కానీ చక్కగా తోడికోడళ్ళు ఇద్దరు చక్కగా షేర్ చేసుకుంటారండి. అవి కూరగాయలు అయితే ఒకరోజు మీరు వండుకోండి, ఒకరోజు మేము వండుకుంటాం అన్నట్టు. ఫ్రూట్స్ అయితేనేమో హాఫ్ హాఫ్ అన్నట్టు అలా. సరే ఇక్కడైతే ఇవి పచ్చిమిరపకాయ చెట్లు కూడా ఉన్నాయండి, ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. వాళ్ళకి రోజు కూరలోకి అయితే వస్తాయి అనుకుంటా. ఇది వచ్చేసి దోసపాదండి, చూసారు కదా. దోసకాయలు కూడా చూపిస్తాను ఉండండి మీకు. ఇంకా ఇవైతే పచ్చిగానే ఉన్నాయి, తయారవ్వలేదన్నమాట. మొన్నటిదాకా అయితే చక్కగా బీరకాయలు కూడా కాసినాయి అంట. బీరకాయలు కూడా వెళ్ళాయండి, చాలా పొడవుగా ఉండి చాలా పెద్ద పెద్ద బీరకాయలు అన్నమాట, బాగుంటాయి చక్కగా. చూస్తున్నారు కదా ఇక్కడ బకెట్లో ఏంటొద్దునా ఇవి అంటే, ఇవి ధనియా పత్తి అంట, అంటే కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర సీడ్స్ తెచ్చాను, గీత చల్లడం మర్చిపోయాను, మొన్నే చల్లాను అంటున్నారు మా ఆడపడుచు. ఇదైతే ఒక లిల్లీ ఫ్లవర్ అండి, చూసారు కదా ఇలా పోస్తాయి అన్నమాట ఫ్లవర్స్. ఇప్పుడైతే ఫ్లవర్స్ లేవు, అందుకని నేను అంతకుముందు పూసిన ఫ్లవర్స్ ఉంటే అవి యాడ్ చేశాను అన్నమాట, మీరు చూస్తారని. ఇక్కడైతే ఇది కాకర చెట్టు చూసారా చక్కగా, ఇది కూడా అంట చిన్న చిన్న కాయలు వేస్తుందంట, ఒకరోజు కూరకు వచ్చేంత కాస్తుందంట ఒక్కొక్కసారి కాస్తే. ఇది వైట్ వంకాయలు అన్నమాట, చూసారు కదా చక్క తెల్లగా ఉన్నాయి, గుత్తి వంకాయలే. ఇవి కూడా టేస్ట్గానే ఉంటుందంట కూర వండితే. చూసారా ఇక్కడ ఇంకొక తులసమ్మ ఉంది, 2-3 రకాలు ఉన్నాయండి. తులసమ్మలో కూడా రకాలు ఉంటాయంట కదా, నాకు అంతగా తెలియదు. 2-3 రకాలు ఉన్నాయి వీళ్ళ ఇంటి దగ్గర అయితే. చూసారా ఇందాక చూపించాను కదా పింక్ ఫ్లవర్స్, వాటిలోనే ఇవి పెద్దవండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఇవి రేడియో మందారం ఇది అంటారు వీటిని, పింక్వే కానీ చాలా అందంగా ఉంటాయండి. దేవుడి ఫోటోలు పెద్దవాటికి పెడితే అయితే చక్కగా కనిపిస్తాయి అన్నమాట. చూసారా ఇక్కడ ఇంకా ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇదైతే చక్కగా బొప్పాయి మొక్క, చిన్నదే ఇది, ఇంకా పెద్దవి కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ చక్కగా టమాటోలు అవి కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసి పాలకూర అండి, పాలకూర కూడా చక్కగా పప్పులో వాటిలో వేసుకోవడానికి చక్కగా ఉంటుంది. తోటకూర కొంచెం అంత బాగాలేదు కానీ పాలకూర బాగానే ఉంది. వంగ చెట్లు చూసారా ఇక్కడ, సమ్మర్ వస్తే చక్కగా ఇవి కోసి పచ్చడి కూడా పడతారనమాట మా ఆడపడుచు వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ కాసినయేమో ఇలా కర్రీలు వండేసుకొని తర్వాత ఇంకా సమ్మర్ వచ్చే కొంది అట్టు పెట్టి వీటిని పచ్చడి కూడా పడతారండి. చూసారా వంగ చెట్లు కూడా ఎన్ని ఉన్నాయో. అదే చెప్తున్నాను కదా, మనం మొక్కలు పెట్టంగానే అవ్వదు కదా, వాటికి మనం చేసే కేర్ని బట్టి కూడా ఉంటుంది అవి పెరగటం అనేది. ఇక్కడైతే చూసారా టమాటో చెట్టు కూడా ఉంది, టమాటోలు వేసినాయి చక్కగా చిన్న చిన్న టమాటోలు.
ఇది కూడా దోసపాదేనంటండి. ఇదేంటిది వదినా అంటే ఇది కూడా దోస చెట్టేను, దోసపాద అని చెప్తున్నారు వదిన వాళ్ళు. చక్కగా మాట్లాడతారండి ఇద్దరు అయితే. ఎంత చక్కగా ఉంటారంటే చాలా సింపుల్గా ఉంటారు. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇదైతే బొప్పాయి చెట్టు. ఆల్రెడీ అది వెయిట్ ఎక్కువైపోయి ఇలా బాత్రూమ్ మీదకి వంగిపోయిందనమాట. బాత్రూమ్ సపోర్ట్తో ఎంత వంగిపోయినా కానీ అలా ఉంది. దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకొక బొప్పాయి చెట్టు ఉంది. బొప్పాయి కూడా ఎంతో హెల్దీ కదా మన కళ్ళకైనా. ఇందాక చూపించాను కదా అరటి చెట్లు, అటు నుంచి సరిగ్గా క్లియర్గా కనిపించలేదు కదా, ఇవన్నమాట. చూసారా, దీనికి కూడా ఒక అరటి గెల అయితే ఉంది. ఇవి కూడా తినే అరటిపళ్ళేనంటండి. ఇందాక చూసినవి కూడా తినేవేనంట. అవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి వీటికన్నా. అన్నయ్య వాళ్ళు అవి ఒక సంచిలో కట్టేసి లోపల పెట్టారనమాట. చూసారా, ఇక్కడ ఇంకొక తులసమ్మ ఉంది. చెప్తున్నాను కదా, చక్కగా తులసి సర్వరోగ నివారిణి కదా, అలా అన్నమాట. రోజుకొక 4 ఆకులు అలా తింటారంట వీళ్ళు తులసిని. ఇక్కడ చూసారా మనీ ప్లాంట్ కూడా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ పాద ఏంటి అనుకుంటున్నారా, ఇంత స్ట్రాంగ్గా ఉందనుకుంటున్నారా? చూడండి, చూపిస్తాను. ఇదైతే ద్రాక్ష పాద అండి. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అంటే సమ్మర్లో అలా వెళ్ళినప్పుడు అయితే, సమ్మర్లో కూడా కాదులేండి, ఆగస్టులో అలా వెళ్ళినప్పుడు అయితే చక్కగా మొత్తం ఆకులుండి చాలా గ్రీన్గా ఉంది. ఇప్పుడైతే చూసారా, ఆకులన్నీ తుంపేస్తే ఇలా మళ్ళీ చిగుర్లు వచ్చినాయంట. ఇవి ద్రాక్ష పాదు, ఇవి బ్లాక్ గ్రేప్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. ఇవి కూడా పిక్ యాడ్ చేద్దాం అనుకున్నానండి, ఇప్పుడు లేవు కాయలు అయితే. పిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అయ్యో పిక్ యాడ్ చేయలేదే అనిపించింది అనమాట. ఇది చూసారా, ఇది ఇంకొక మనీ ప్లాంట్ అన్నమాట. చక్కగా ఎక్కడ చూసినా మొక్కలే కనిపిస్తాయండి వెళ్ళింటి దగ్గర అయితే. చూసారా, ఇవైతే మన నాచు పూలు అంటాం కదా, మరేం పూలు నాకైతే పేరు తెలియదు, కాటన్ పూలు అన్నమాట. చక్కగా చిన్న చిన్నవి పోస్తాయి కదా. చూసారా, ఇక్కడ ఇంకొక తులసమ్మ ఉంది. ఏ మూల చూసినా మొక్కలేనమాట వీళ్ళింట్లో అయితే. ఇది కూడా ఏదో గన్నేరు అంటారంటండి, నాకైతే తెలియదు, వదినకి తెలవట్లేదు పేరేంటో. ఎల్లోవి గొట్టం పూల్లాగా పోస్తాయి గీత, శివాలయాల్లో ఉంటాయి అని చెప్తున్నారు వదినైతే. ఇక్కడైతే చూసారా, ఈ మొక్కకైతే ఒక 20 ఇయర్స్ ఉంటాయి ఏమోనండి. 20 ఇయర్స్ ఉంటాయని నువ్వెలా చెప్తావు గీత అనకండి. మా ఆడపడుచు వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేలో కూడా ఉంది చెట్టును. ఈ చెట్టు చిన్న చెట్టు, అప్పుడు పూలు కనిపిస్తున్నాయి అన్నమాట. అప్పటి నుంచి కూడా ఇది ఉందా అనిపించింది నాకైతే. చూసారు కదా, నేను ఇలా ఎందుకు తిరిగానంటే, మా ఆడపడుచు వాళ్ళ బాబు బట్టలు కట్టబెట్టే ఫంక్షన్కి ఆ కెమెరామ్యాన్ కూడా ఇలా రౌండ్ తిరిగాడండి. అందుకని నేను కూడా అది గుర్తొచ్చి ఒక రౌండ్ తిరిగాను అనమాట చెట్టు చుట్టూ. ఇక్కడ కూడా కొన్ని చామంతి చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక మల్లి చెట్టు ఉండేదండి పెద్దది, మంచిగా పూలు పూసేది. అది చిన్న మొక్క ఒకటి మాత్రం మిగిలింది. చూసారా, ఇదైతే పెద్ద జామ చెట్టు అన్నమాట. కాయలు కూడా ఎంత పెద్దగా కాస్తాయో. ఇది ఇంకా పచ్చివండి, తయారవ్వలేదు, కానీ చాలా పెద్దవి అయితే కాస్తాయి కాయలు. చూసారా, ఇది ఒక మందార చెట్టు. ఏమంటారు మరి ఈ మందార పువ్వు పేరైతే నాకు తెలియదు, కానీ ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. చూసారా, ఇవి కూడా ఎన్ని పూలు పూసినాయో ఈ మందార చెట్టు కూడా.
చూసారా మా చిన్న ఆడపడుచు వాళ్ళ పెద్ద బాబు అయితే మా మరిది గారి పాపను ఎత్తుకొని ఆడిస్తున్నాడు. నేను ఈ వీడియో తీస్తుంటే ఇట్లా మా ఆడపడుచుల పక్కన ఇంటి దగ్గర కూడా ఉన్నాయండి మొక్కలు, అవి కూడా తీసాను అనమాట. నాకు నచ్చినాయి చామంతి పూలు, పింక్, వైట్ అండ్ ఎల్లో ఉన్నాయి, బాగా నచ్చినాయి అవి కూడా. మా ఆడపడుచుతో అంటే దగ్గరికి వెళ్ళి తీసే పని కదా గీత అంటుంది. ఏమో లేవద్దునా ఇక్కడ నుంచి తీసానులే అని చెప్పాను. చూసారా వీడియో తీసి లోపలికి వస్తుంటే ఇక్కడ మా వాళ్ళు అయితే ఫోన్తో ఆడుతున్నారనమాట. ఈయన మా మరిది గారు బాబు, పక్కన మా చిన్న ఆడపడుచు వాళ్ళ చిన్న బాబు. చూసారా ఇదైతే ఫోటోషూట్ అనమాట. చూసారా మా పిల్లలు మా మరిది గారి పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళ పిల్లల్ని దిగమంటే దిగలేదనమాట ఫొటోస్. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, కొంచెం షై ఫీల్ అవుతున్నారు. మేమైతే చూసారా మా చిన్న మరిది గారి పాప చక్కగా ఆడుకుంటుందన్నమాట. వీళ్ళేమో బంతిపూలు వేస్తున్నారు ఆమె మీద, వాటితో ఆవిడ ఆడుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది నా వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.